హలో అండి, హాయ్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ SNSP క్రియేషన్స్ అండ్ కుకింగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే సింపుల్గా బంగాళదుంపల వేపుడు చూపించబోతున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం చూద్దాం. దీనికోసం ముందుగా పోపు దినుసులు తీసుకోండి. మినపప్పు, పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, 4 ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. కొంచెం కరివేపాకు తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 1/2 కిలో బంగాళదుంపలండి. ఇవి బాగా ఉడికించి తొక్క తీసి చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ విధంగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక వెడల్పైన కడాయి పెట్టండి. పెట్టి దీంట్లో 4 స్పూన్స్ ఆయిల్ వేయండి. వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోండి. దీంట్లో ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి బాగా వేయించండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తరువాత 2 పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించండి. ఇలా బాగా ఫ్రై చేయండి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేయించండి. ఇప్పుడు ఇవి వేగిన తర్వాత బంగాళదుంప ముక్కలు వేసుకోండి. వేసి ఇదంతా బాగా కలిసేలాగా కలపండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం వేయండి. మీ టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోండి. వేసి ఇదంతా బాగా కలపండి. ఈ విధంగా మొత్తం అన్నీ కూడా కలిసేలాగా బాగా కలపండి. ఇది చాలా సింపుల్గా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇది ఏ కర్రీలోకైనా సైడ్ డిష్గా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇది మూత పెట్టి 5 మినిట్స్ ఉంచండి. ఇలా 5 మినిట్స్ ఉంచడం వల్ల బాగా మగ్గుతుంది. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి. సిమ్లోనే మగ్గించండి. ఈ వేపుడు పప్పులోకి కానీ, సాంబార్లోకి కానీ, రైస్లోకి, రోటీస్లోకి కూడా చాలా బాగుంటుంది. ఈ రెసిపీని ఈ విధంగా నేను చెప్పినట్లుగా ఇలా ప్రిపేర్ చేయండి. చాలా బాగా వస్తుంది. కొంచెం కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోండి. అంతేనండి, బంగాళదుంపల వేపుడు రెడీ అయిపోయింది. ఇలా మీరు ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.